ఎవరు నాయనా నువ్వు? ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నావు? స్వామి, జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను స్వామి. జీవితానికి పరమార్థం ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేదాంగాలు చదివిన ఋషులు, మహర్షులు, దేశాలు ఏలిన చక్రవర్తులు బీద సాద పుట్టి పెరిగి మరణిస్తున్నారే, వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడ, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారణ నీకెందుకు? ఆ విచారణ వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, వద్దు. అవన్నీ అనుభవించి క్షణికమని క్షుద్రమని తెలుసుకున్నాను స్వామి. వాటిపై నాకు ఏ వాంఛ లేదు. నన్ను వేధిస్తున్న ప్రశ్నల్లా ఒకటే స్వామి, మనిషి ఎక్కడి నుంచి పుడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అన్న సందేహం మాత్రమే స్వామి. దాన్ని నివారించండి స్వామి. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకి సాధ్యమవుతుందే? మీ వంటి మహానుభావులే ఇలా అంటే మా వంటి దీనుల పరిస్థితి ఏంటి స్వామి? దుఃఖభారమైన ఈ సంసారంలో, జనన మరణ ఈ ప్రవాహంలో మనిషి కొట్టుకుపోవాల్సిందేనా స్వామి? మానవుడికి తరుణోపాయమే లేదా? లేకన్నాయ ఉంది. ఈ శరీరం విద్యా అవిద్యలతో రెండిటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితుడవై కనిపించే ఈ జగత్తు నిత్యము సత్యము అని దుఃఖబాధితుడవై చావు పుట్టుకల కుమ్మరసారులో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికి కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యము అని తెలుసుకుని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంలో కొందరు, జ్ఞాన మార్గంలో కొందరు సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయం అని పెద్దల మతం. ఆ రాజయోగం నాకు ఎవరు ఉపదేశిస్తారు స్వామి? కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగువలే మీరు లభించారు. మీరే నాకు గురువు, దైవం స్వామి. ఆ యోగ రహస్యం తెలిపి నాకు దారి చూపండి స్వామి. సమయం వచ్చినప్పుడు పరమాత్మే నీకు సద్గురువై ఉపదేశించింది.